అదే రకంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే నా రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళు వివిధ టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో జమ కాని మాట వాస్తవం. ఈ 2 లక్షల కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టని కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో జమ కాని మాట నిజం. మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము తూచని అనటంలా. డెఫినెట్ గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ 2 లక్షలకు పైనున్న అర్హులైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలకి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టొద్దు ఈ ప్రభుత్వం. పెట్టిన తర్వాత వారు ఆ డబ్బు కట్టిన మరుక్షణం మేము అనుకున్న దాని ప్రకారమే 31,000 కోట్లలోనే ఈ అంకెలన్నీ ఉంటాయి. ఈ 31,000 కోట్ల కంటే ఇంకా ఒక 1000 కోట్లు 1,500 కోట్లు ఎక్కువైనా కూడా అర్హులైన రైతులందరికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కేబినెట్ చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి రైతన్నకి ఇవ్వటానికి సిద్ధంగా రుణమాఫీ ఉంది. ఏదైతే నిన్న మీరు అన్న ప్రకారం రుణమాఫీ చేయకపోతే మేము వదలనే వదలం. ఏంది మీరు వదిలేది? మీకు ఎక్కడుంది నైతిక హక్కు? మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి? 2 పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి 10 సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు 16 నుంచి 17,000 కోట్లు 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదే. విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దుండాలా. విమర్శ కూడా రాజకీయ విమర్శ కాకుండా నిజంగా అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చేసి ఏదో 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఎన్నికలు వస్తున్నాయి, హడావుడిగా మేము గోసి సర్దుకోవాలనే ఆతృతలో మీరు మాట్లాడుతున్నారు తప్ప మా పవర్ చేయి దారిపోయిందనే ఆతృతలో ఉండి మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల పక్షపాతి ప్రభుత్వమని మీరు మర్చిపోతున్నారు. రైతులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. రైతన్నలందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను. అది 1,00,000 రూపాయల లోపు కానీ 1,50,000 కానీ 2 లక్షల రూపాయల వరకు అర్హులైన ప్రతి రైతన్నకు, ఇంకా నేను 12,000 కోట్లు అంటున్నాను, అది 13,000 కోట్లైనా 13,500 కోట్లైనా చిత్తశుద్ధితో గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పకుండా రైతన్నలకు ఇచ్చే బాధ్యత మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి అవాక్కులు చవాక్కులు రెచ్చగొట్టే మాజీ మంత్రుల మాటో మాజీ ముఖ్యమంత్రి మాటో వినొద్దు అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా రైతు సోదరుల్ని మనస్ఫూర్తిగా శిరసు వంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఇక ధరణి విషయానికి వద్దాం. నాకంటే మా కోదండరెడ్డి అన్నకి ఈ విషయం ఇన్డెప్త్ గా స్టడీ చేశారు. ఈ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ డబ్బు 5,000 10,000 ఉంటే వాళ్ళు ఎమ్మటే కట్టగలుగుతారు. అది 1,00,000 2 లక్షల్లో ఉంటే ఆ రైతులను కట్టడానికి లేట్ అవుద్ది. కాబట్టి రేపే కట్టు ఎల్లుండే కట్టు అనకుండా అది నెల 2 నెలల 3 నెలల ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాం. కంఫర్ట్ గా రైతన్నల్ని ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు. తెల్ల రేషన్ కార్డు అనే ఏదైతే ఒక రేషన్ కార్డు బేస్ చేసుకునే చేస్తున్నామనేది నిజం కానే కాదు. ఎక్కడైనా ఏ అధికారైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తే, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏ అధికారన్నా అనుకుంటే తప్పకుండా అటువంటి అధికారి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. రైతన్నల దగ్గరకే ఈ ప్రభుత్వ అధికారుల్ని పంపిస్తుంది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా అంతే ఉంటది.
ఎస్ ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ లోను రావాలంటే మా 2 లక్షల రూపాయలు ఒక్కటిస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి లోను రాదు. దాంతో వారికి రైతన్నలకి లబ్ధి జరగదన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కొంచెం లేదు మళ్ళీ కానీ పూర్తిగానే. తర్వాత ధరణికి సంబంధించి ఎన్నికల్లో చెప్పింది ఈ ప్రభుత్వం. ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కోదండరెడ్డి గారు, మా మహేష్ అన్న, మిగతా నాయకులు అందరూ అనేక వేదికల మీద చెప్పాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాట నిజం. ఈ బంగాళాఖాతము అనే వర్డ్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పదే అనేక ఎన్నికల సభల్లో బంగాళాఖాతంలో వేస్తారట. బంగాళాఖాతంలో వేస్తారంటే అట అని ప్రజలని రెచ్చగొట్టినా, ఈనాడు ఎట్లయితే రైతుల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారో ఆనాడు కూడా ఈ ధరణి మీద కాంగ్రెస్ పార్టీకి ఏదైతే క్లారిటీ ఉందో ఆ క్లారిటీని స్పష్టంగా వేదికల మీద చెబితే ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష ప్రజలు విస్మరించలేదు, నమ్మలేదు. కాబట్టే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆ ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఒక ధరణి కమిటీని పెద్దలు, అనుభవజ్ఞులు కోదండరెడ్డి గారిని అధ్యక్షతన అనేక మంది నిపుణులను దాంట్లో పెట్టి కమిటీ వేసి, కమిటీ సూచనల మేరకు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న లొసుకులతో ఉన్న అనేక లక్షలాది అప్లికేషన్లని షార్ట్అవుట్ చేశాం. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఈ వారంలో, ఈ నెక్స్ట్ వీక్ ఎండ్ లోపు ధరణికి సంబంధించిన పాత అప్లికేషన్లన్నీ, పాత వాటితో పాటు కొత్త అప్లికేషన్లు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా న్యాయమైన వాటిని, జెన్యూన్ గా ఉన్న వాటిని పరిష్కరించాం. జెన్యూన్ లేని వాటిని స్పీకింగ్ ఆర్డర్స్ అంటే రీజన్ మెన్షన్ చేస్తూ రిజెక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ఆనాడు 2020 రెవెన్యూ చట్టం, ఆ చట్టము ఒక పాముల పుట్ట లాంటిది. ఆ చట్టాన్ని సవరించే దాంట్లో పెద్దల కోదండరెడ్డి గారి నాయకత్వంలోని కమిటీ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు పర్యటించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచిని సేకరించి దేశానికి భవిష్యత్తులో తెలంగాణ రెవెన్యూ చట్టం ఒక రోల్ మోడల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఒక కోదండరెడ్డి గారి కమిటీయే కాకుండా కేబినెట్ మంత్రులమే మేమే కాకుండా ఈ చట్టాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతామని ఈ నెల 2వ తారీఖు అసెంబ్లీ సాక్షిగా చెప్పి 2వ తారీఖు నాడే పెట్టి ఈ పబ్లిక్ డొమైన్ లో పెట్టిన ఈ రెవెన్యూ చట్టం మీద వివిధ వర్గాలు, మేధావులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలు, అనేక మంది అడ్వకేట్స్ ఇచ్చే సూచనల్ని, సలహాలని, మంచి వాటిని సేకరించి ఈనాడు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు ఇచ్చే మంచి సూచనలుంటే వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక రోల్ మోడల్ చట్టాన్ని అతి కొద్ది రోజుల్లో తేవాలనుకున్నాం. దాంతో పాటు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ 23 అంటే రేపు 23, 24, 25 ఈ 3 రోజుల్లో రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టరేట్లలో ఈ రెవెన్యూ యాక్ట్ మీద ఒక సదస్సు పెట్టాలని ఆదేశించాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే పబ్లిక్ డొమైన్ లో వారి సూచనలు, సలహాలు ఇవ్వలేని వారు ఎవరైనా ఉంటే సైంటిస్టుల దగ్గర నుంచి మొదలెట్టి మా మీడియా సోదరుల దగ్గర నుంచి మొదలెట్టి సూచనలు ఎవరైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఇచ్చే ప్రతి సూచనల్ని మళ్ళీ జిల్లా లెవెల్లో కూడా సేకరించి వాటన్నిటినీ హైదరాబాద్ తెప్పించుకొని క్రోడీకరించి రాబోయే కొద్ది రోజుల్లోనే కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ధరణిలో ఉన్న అనేకమైన లొసుకులన్నిటినీ సవరించి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సుమారు 1,60,00,000 ఎకరాల భూస్వాములకి
ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఒక భరోసానైతే ఇవ్వనుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతేకాదు, మొన్ననే ఏదైతే ఈ తెల్ల రేషన్ కార్డుల సబ్జెక్టు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో, ఎక్కడైతే బై ఎలక్షన్స్ వస్తాయో, ఆ బై ఎలక్షన్ వచ్చిన ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, దళిత బంధువు కానీ, ఏ కొత్త స్కీమ్ అయినా చివరికి సర్పంచులకు సంబంధించిన బిల్స్ కానీ ఈ బై ఎలక్షన్ వచ్చిన కాన్స్టిట్యున్సీలోనే ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సబ్ కమిటీ మీటింగులు 2 మీటింగులు అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రేషన్ కార్డు అనేది 2 సెక్టార్లుగా విడగొట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ప్రభుత్వం ఆలోచన కాదు, సామాన్య ప్రజలు కోరుకుంటున్న ఆలోచనే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో ఒకటి రేషన్ కార్డు, రెండవది హెల్త్ కార్డు. ఈ రేషన్ కార్డుని, హెల్త్ కార్డుని బైఫర్కేట్ చేయాలన్నదే ప్రజల సూచనల మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. దీన్ని కూడా ప్రొలాంగ్ చేయకుండా, టైం తీసుకోకుండా వీలైనంత తొందరలోనే వీటికి శ్రీకారం ఈ ప్రభుత్వం చుట్టబోతుంది. అంతేకాదు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ఒక్క ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతంలోనే సుమారు 18.5 లక్షల ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం.